గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ సబ్జెక్ట్ వచ్చేసి టాపిక్ కాంక్రీట్. వాట్ ఈస్ కాంక్రీట్? అసలు కాంక్రీట్ అంటే ఏంటి అనేది నేను చెప్తున్నాను. కాంక్రీట్ అనేది కాంపోజిట్ మెటీరియల్. కాంక్రీట్ ఈజ్ ఏ కాంపోజిట్ మెటీరియల్. కాంక్రీట్ అనేది ఒక కాంపోజిట్ మెటీరియల్ ఆఫ్ సిమెంట్, aggregates, water in suitable proportions. సూటబుల్ ప్రపోర్షన్స్ అంటే ఏంటిదంటే కాంక్రీట్, అగ్రిగేట్స్, శాండ్ అవన్నీ వేసినప్పుడు వాటర్ ఎంత రిక్వైర్ అవుతుందో దాన్ని బట్టి వాటర్ పోయాలి. దాన్ని సూటబుల్ కాంక్రీట్ అని అంటాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఫ్రెష్ కాంక్రీట్ ఈజ్ ఎ ప్లాస్టిక్. అంటే ఫ్రెష్ కాంక్రీట్ని మనం ప్లాస్టిక్ అంటాం. దాన్ని మనకు నచ్చిన షేప్కి, డిజైర్డ్ షేప్కి దాన్ని మనం మోల్డ్ చేసుకోవచ్చు. మళ్ళీ దాన్ని డెన్స్ మాస్క్ రావడాన్ని దాన్ని కంపాక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెష్ కాంక్రీట్ ఈజ్ ఏ ప్లాస్టిక్. ఫ్రెష్ కాంక్రీట్ ఈజ్ ఏ ప్లాస్టిక్. It molded into desired shape. And compacted to dense mass. దానికి స్ట్రెంగ్త్ రావడానికి కాంక్రీట్ని కంపాక్ట్ చేస్తారు, అంటే కాంక్రీట్ని టెస్ట్ చేయడానికి అన్నట్టు. నెక్స్ట్ కాంక్రీట్ అనేది ఎప్పుడు మాయిశ్చర్ కండిషన్లోనే ఉండాలి, ఎందుకంటే స్ట్రెంగ్త్ గెయిన్ చేయడానికి. కాంక్రీట్ ఆల్వేస్ should be under moisture to gain స్ట్రెంగ్త్ రావడానికి కాంక్రీట్ అనేది ఎప్పుడు మాయిశ్చర్ కండిషన్లోనే ఉండాలి. కాంక్రీట్కి క్యూరింగ్ వల్ల, స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ వల్ల, ఏజ్ వల్ల కాంక్రీట్ అనేది స్ట్రెంగ్త్కి ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏంటిదంటే కాంక్రీట్కి క్యూరింగ్ వల్ల, ఏజ్ వల్ల దాని స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. By curing process and increases with age gives strength to concrete. ఒక కాంక్రీట్కి స్ట్రెంగ్త్ ఎలా పెరుగుతుంది అంటే క్యూరింగ్ చేయడం వల్ల, ఊకే వాటర్ పట్టడం వల్ల కాంక్రీట్కి స్ట్రెంగ్త్ వస్తుంది. మళ్ళీ ఏజ్ని బట్టి కూడా కాంక్రీట్కి స్ట్రెంగ్త్ వస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఆఫ్టర్ 28 days కాంక్రీట్ గెట్ 90% హార్డనింగ్. అంటే 28 days తర్వాత హార్డనింగ్ వస్తుంది. ఆఫ్టర్ 28 days అంటే క్యూరింగ్ తర్వాత అన్నట్టు. వాటర్ పడుతూ ఉంటాం కదా. ఆఫ్టర్ 28 days కాంక్రీట్ గెట్ 90% ఆఫ్ హార్డనింగ్. కాంక్రీట్ అనేది ప్లాస్టిక్ స్టేజ్లో ఉందనుకోండి, దాన్ని మనం సెట్టింగ్ అంటాం. కాంక్రీట్ ఆఫ్టర్ సెట్టింగ్ దాన్ని హార్డనింగ్ అంటాం. కాంక్రీట్ ప్లాస్టిక్ స్టేజ్ ఈజ్ కాల్డ్ సెట్టింగ్. దీన్ని సెట్టింగ్ అని అంటాం. కాంక్రీట్ ఆఫ్టర్ సెట్టింగ్ ఈజ్ కాల్డ్ హార్డనింగ్ అని అంటాం.
వాట్ ఈస్ కాంక్రీట్ అంటే కాంక్రీట్ ఈజ్ ఎ కాంపోజిట్ మెటీరియల్ ఆఫ్ సిమెంట్, అగ్రిగేట్స్ అంటే కోర్స్ అగ్రిగేట్ లేకపోతే ఫైన్ అగ్రిగేట్, వాటర్ ఏ సూటబుల్ పాపులేషన్, అవన్నీ కలిపి యాడ్ చేస్తే అప్పుడు మనం దాన్ని కాంపోజిట్ మెటీరియల్ అని అంటాం. ఫ్రెష్ కాంక్రీట్ అనేదాన్ని మనం ప్లాస్టిక్ అని అంటాం. ఇట్ మోల్డెడ్ ఇంటూ డిజైర్డ్ షేప్ అండ్ కంపాక్టెడ్ టు డెన్స్ మాస్, అంటే దాన్ని మనం నచ్చిన షేప్కి దాన్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. అది వెట్ అయిపోయిన తర్వాత కాంక్రీట్ని కంపాక్ట్ చేసి దానికి ఎంత స్ట్రెంగ్త్ అనేది ఉందని తెలుసుకోవచ్చు. ఒక ఎక్విప్మెంట్ ద్వారా తెలుసుకోవచ్చు. కాంక్రీట్ ఆల్వేస్ షుడ్ బి అండర్ మాయిశ్చర్ టు గెయిన్ స్ట్రెంగ్త్. నెక్స్ట్, బై క్యూరింగ్ ప్రాసెస్ అండ్ ఇంక్రీజెస్ విత్ ఏజ్ గివ్ స్ట్రెంగ్త్ టు కాంక్రీట్. ఒక కాంక్రీట్కి క్యూరింగ్ తోటి ఏజ్ అనేది పెరిగితే స్ట్రెంగ్త్ వస్తుంది. ఆఫ్టర్ 28 days concrete get 90% of hardening. Concrete plastic stage is called setting. Concrete after setting is called hardening. Thank you for watching. Please subscribe.